शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఈ స్థితి ప్రకరణములో మనము కచుని గాథ అనేది వశిష్ఠుల వారు వివరించడం జరిగింది. కచుడు ఎలా అయితే తాను ఆ యొక్క తపస్సుతో ఉంటూ తనలో తాను ఎలా విచారణ చేసుకున్నాడో ఇత్యాది మనకి వివరించారు. ఆ విధంగానే మరికొంత తెలియచేస్తూ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుని ఉద్దేశించి, ఓ రామచంద్ర, ఈ దేహాది దృశ్య జగత్తంతయు కూడా అజ్ఞానికి మాత్రమే సత్యముగాను స్థిరముగాను సంతోషప్రదముగాను ఉండును. కానీ జ్ఞానికి ఇది అసత్యముగాను అస్థిరముగాను సంతోషరహితముగానే తోచును అన్నారు. కావున అజ్ఞానికి మాత్రమే ఈ దృశ్య జగత్తు ఇందు జరిగేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా సత్యంగా తోస్తాయి, స్థిరం అనిపిస్తాయి. ఇవే నిజమైన సంతోషంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ జ్ఞానికి మాత్రం ఇవి అలా తోచవండి. ఇవి అస్థిరం, ఇవి ఉంటాయి తప్ప ఇవి నిత్యమైనవి కావు, సత్యమైనవి కావు అనేటువంటి విచక్షణ కలిగి ఉంటారు. కనుక జ్ఞాని ఈ విషయాలకి ఏమాత్రము ఏ విధమైన సంతోషాన్ని కలిగించుకోడు. ఎందుకంటే అతని లోపల ఉండే అంతర్ సౌందర్యం, అంతర్ సంతోషం జ్ఞానికి ఉండనే ఉంటుంది. కనుక ఈ భౌతిక విషయాల వల్ల వారికి ప్రత్యేకంగా వచ్చేటువంటి సంతోషం ఏమీ ఉండదు. కనుక వారిలో ఏమాత్రము కూడా వారి ఆసక్తిని చూపించరు. జ్ఞాని యొక్క తత్వం ఇలా ఉంటుంది అని చెబుతూ, ఓ రామ, భోగముల ఎడల ఆశ ఏది కలదో అది విషరూపమై ఉన్నది. కనుక ఇంకా భోగాలు అనుభవించాలి, ఇంకా సౌఖ్యాలను అనుభవించాలి అని ఏమాత్రమైన ఆశ ఏదైతే ఉంటుందో అది విషతుల్యమైనది. ఎందుకంటే అది మనల్ని ఇంకా అజ్ఞానంలో పడేస్తుంది, ఇంకా అంధకారంలోకి తీసుకెళ్ళిపోతుంది ఈ భోగాల పట్ల ఉండే కాంక్షలు. కావున అది విషతుల్యమైనది. ఎందుకు అంటే భోగముల అనుభవింపకున్నను ఆ ఆశ మనుజులకు విషం వలె మూర్ఛను కలగజేయుచున్నది. ఎందుకంటే తాను కోరిన భోగాలు వారికి అనుభవానికి రాలేదనుకోండి, దానివల్ల మనుజుడు చాలా విపరీతమైన దుఃఖాలు పాల్పడతాడు. ఆ భోగము తన్ని అంటే తన అనుభవానికి రాకపోవడం అనేది అతనికి దుఃఖ కారణం అయిపోతుంది. కానీ ఆ భోగము లేకపోయినా జీవితం అనేది గడుస్తుంది. కానీ ఆ మనస్సులో కలిగినటువంటి కోరిక ఏదైతే ఉందో ఇచ్చే ఆ భోగం పట్ల అది ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే ఇక ఆ భోగాన్ని అనుభవించకపోతే ఉండలేము అన్నంత వరకు తీసుకెళ్తుంది. ఇదే ఒక్కొక్కసారి ఈ భోగకాంక్ష వారి పట్ల చాలా దుర్గతిని కలిగిస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్పడిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ భోగాల పట్ల కాంక్ష, ఏవి లేకపోయినా హాయిగా ఉండగలము అనేటువంటి దక్షత వాళ్ళలో ఉండదు. కనుక
ఇంకా ఇది రాలేదు కాలేదు అని తమ ఆశల మీదే ఎల్లప్పుడూ బతుకుతూ ఉంటారు. కావున ఆ భోగాలు తీరకపోతే జీవించలేము అన్నంత ఇదిలో పడిపోతుంటారు. కావున అట్టి భోగ తృష్ణను పరిత్యజించి స్వాత్మతోడ ఏకత్వమును కలగజేయు మార్గముని అన్వేషణ చెయ్యాలి. కావున ఓ రామా, ఎవ్వరమైనప్పటికీ కూడా మానవుడై పుట్టినటువంటి వాడు ఎవడైనప్పటికీ కూడా ఈ యొక్క భోగ తృష్ణను తగ్గించుకోవాలి, విడిచిపెట్టాలి. భోగం అనేది అదనంగా కలిగించుకునేది. అవసరం వేరండి, భోగం వేరు. కనుక అవసరం తీర్చుకోవడం వేరు, కానీ అనవసరంగా కల్పించుకునేదే భోగం అవుతుంది. ఈ భోగకాంక్ష ఎంత పెరిగిపోతే అంత అజ్ఞానంలో పడిపోతాం, అంత దుర్గతి, అంత దుఃఖాల్లో కూరుకుపోతాం. కానీ ఆ భోగము లేకపోయినా నేను ఆనందంగా జీవించగలను అనేటువంటి భావము ఆత్మతత్వంతో ఉంటూ ఎవరైతే అలవర్చుకుంటారో వారే జ్ఞానం వైపు వెళ్ళగలుగుతారు. కావున ఈ భోగతృష్ణను పరిత్యజించి ఎల్లప్పుడూ కూడా ఆత్మతోటి ఏకత్వాన్ని అనుభవిస్తూ ఏకత్వాన్ని కలగజేసేటువంటి మార్గాన్ని అన్వేషణ చేసుకోవాలి. ఏ విధానములో మనకి ఆత్మతో అనుసంధానము కలుగుతుందో ఆ విధానాన్ని అన్వేషణ చేస్తూ ఎవరి దగ్గర దొరుకుతుంది, ఎవరి యొక్క సాంగత్యంలో మనకి ఈ మార్గం దొరుకుతుంది అనేది మనమే వెతుక్కోవాలి. కనుక భోగాల పట్ల వైరాగ్యం రావాలి, ఆత్మయందు ప్రేమ పుట్టాలి, ప్రియత్వ భావన, భగవంతుని యందు ప్రియత్వ భావన పుట్టాలి. అందుకు అనువైనటువంటి సాంగత్యాన్ని కోరుకోవాలి, అనువైనటువంటి పరిసరాన్నే అది మనకి తోడ్పాటుగా తీసుకోవాలి. అందుకు భిన్నంగా ఉన్న వాటికి దూరంగా జరుగుతూ ఉండాలి. ఇలా వివేకవంతుడైనటువంటి వాడు ఎల్లప్పుడూ తను తాను రక్షించుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఆకాశము మాలిన్యమును పొందనట్లుగా జ్ఞానులైనటువంటి వారు దుఃఖమును ఎన్నడూ పొందరు. మరియు బంగారు కమలము రాత్రి యందు వాడినట్లు అట్టివారు ఆపదల చేత కిన్ను చిత్తులు ఎన్నటికీ కారు. కావున జ్ఞాని ఎలా ఉంటాడంటే, ఆకాశాన్ని ఎలా అయితే మాలిన్యాన్ని అంటదో అదే విధముగా జ్ఞాని కూడా ఎన్నడూ కూడా ఏ దుఃఖం వల్ల కూడా ఏ మాలిన్యాన్ని కూడా అంటించుకోడు. ఎన్ని వచ్చినప్పటికీ కూడా తాను అట్లానే ఉంటాడు. కావున పుష్పం అనేది మామూలుగా ఉండే పుష్పం అయితే వాడిపోతుంది, అదే బంగారు పుష్పం అయితే ఎప్పుడూ అలానే ఉంటుంది. అలానే జ్ఞాని కూడా భౌతికములో వచ్చేటువంటి ఏ రకమైన పరిస్థితులకైనప్పటికీ కూడా, అవి ఏవైనప్పటికీ కూడా తాను మాత్రం అలానే ఉంటాడు. అందరూ ఒకప్పుడు ముకులించుకుపోవడం, ఒకప్పుడు వికసించడం అనేటువంటి వ్యత్యాసం ఉండదు, తేడా ఉండదు. ఎప్పుడు ఒకే రకమైన మానసిక స్థితిలో ఉంటారు. అట్టివారే సమస్థితిని పొందినటువంటి వారు, వారినే జ్ఞానులు అంటాము. అదేవిధంగా పర్వత వృక్షాది స్థావరముల వలె జ్ఞానులు ప్రకృతమునకు అన్యమైన దాన్ని కోరరు. ఎలా ఉంటారో జ్ఞానులు చెప్పారండి. చూడండి, ఇక్కడ పర్వతాలు వృక్షాదులు స్థావరముల వలె అంటే మానవులు తప్ప మిగతావన్నీ కూడా ఎలా జీవిస్తున్నాయి అంటే ప్రకృతికి అనుగుణంగానే జీవిస్తున్నాయండి. ఇది వాస్తవం అండి. ఎందుకంటే పర్వతాలు ఉన్నాయి, పర్వతాలలో అంటే అవి అడవులు, అడవుల్లో మొక్కలు ఎవరు నాటారంటే ఎవరు నాటలేదు, వాటంతట అవే ఆ యొక్క విత్తనాలు పడడం వల్ల రకరకాల పక్షుల యొక్క ఆ యొక్క రకరకాల పరిస్థితుల వల్ల వ్యాప్తి చెంది ఆ అరణ్యాలన్నీ కూడా వృద్ధి అవుతూ ఉంటాయి. అలాగే వర్షాధారం, ప్రకృతి అనుగుణంగా ఎండొస్తుంది, వర్షాలు వస్తాయి, వాటిని వినియోగించుకుని అవి అంత వృద్ధిని పొందుతాయి. వాటికి ఎవ్వరూ కూడా మనం వాడేటువంటి ఈ యొక్క క్రిమిసంహారక మందులు కానీ ఇతరత్ర రసాయనాలు కానీ ఎవ్వరూ దానికి ఉపయోగించడం లేదు ప్రత్యేకంగా. కానీ అవి సమృద్ధిగా ఉంటాయి, ఎప్పుడూ అరణ్యాలు పచ్చగా ఉంటాయి, ప్రకృతికి అనుగుణంగానే జీవిస్తూ ఉంటాయి. అలాగే పర్వతాలు కానీ నదులు కానీ ఇతరత్ర ప్రాణికోట్లు, అనేకమైనటువంటి ప్రాణికోట్లు, పక్షు జాతివి, వృక్ష జాతివి లేదా జంతు జాతివి, ఇలా అన్నీ కూడా ప్రకృతమునకు అన్యమైన దాన్ని కోరం. ప్రకృతి సిద్ధంగానే జీవిస్తాయి, ప్రకృతి సిద్ధంగా లభించిన వాటిని స్వీకరిస్తాయి. ఆ రోజులో ఆ కాలానికి ఏవి లభ్యమవుతాయో వాటిని స్వీకరిస్తాయి.
అంతేగాని ఈ రోజు లభ్యం కాని వాడిని కూడా ఇప్పుడే అనుభవించాలి అనేటువంటి అత్యాశకు పోవవి. ఆ రకమైన ప్రయత్నం చేయు. ఆ రకమైన ప్రయత్నాలన్నీ చేయువారు మానవులే. ప్రకృతినికి అధిగమించి బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. అయితే మరియు వృక్షములు తమ పుష్ప ఫలాదులతో కూడి క్రీడించినట్లు వారు తమ సదాచారములతో కూడి ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఈ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటాయి. ప్రకృతికి అనుగుణంగానే అవి అవి ఎందుకు ఉపయోగపడాలో, ఎలా ఉపయోగపడాలో అలా ఈ యొక్క జగత్తుకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ ఎవ్వరికీ స్వార్థం లేదండి. అరణ్యాలున్నాయి. ఈ అరణ్యాలు వాటంతట అవే పెరుగుతాయి. వాటంతట అవే వృద్ధి అవుతాయి. ప్రకృతికి అనుగుణంగా అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల ఈ లోకానికి ఏమి ప్రయోజనము చేకూరాలో ఆ ప్రయోజనాలు చేకూరుస్తూ ఉంటాయి. మేమెందుకు ఇలాంటి ప్రయోజనం చేకూర్చాలి? ఎందుకంటే అడవులు బాగుంటేనే వర్షాలు బాగుంటాయండి. ప్రకృతి అనుగుణంగా ఉన్నప్పుడే మనకు అన్ని సకాలంలో ఏ రోజులో ఏది రావాలో అది వస్తాయి. కానీ దానికి వ్యతిరేక దిశలో వెళ్ళామనుకోండి ప్రకృతికి, అప్పుడు మనకి అరిష్టాల అందుకే జరుగుతాయి. ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొనేటువంటి అనేక రకాల అనర్థాలకు కారణము ప్రకృతికి ఎదురెదటమే. ఆ అరణ్యాలు ధ్వంసం చేసేస్తున్నాం. ఇవాళ మనకి అకాల వర్షాలు లేదా అసలు వర్షాలు లేకపోవడం, అనావృష్టి, అతివృష్టి ఇలా ఉందండి పరిస్థితి. అలాగే భూకంపాలు, భూమిలో ఉండేటువంటి సారమంతటిని కూడా మానవుడు ఇవాళ పీల్చి పిప్పి చేసేస్తున్నాడు. అంటే అందులో ఏమేమి అవసరమో అది ఇముడ్చుకుని ఉంది భూమాత. అది ఎందుకు అవసరమో దాన్ని ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంది జీవశక్తి. కనుక సస్యాన్ని వృద్ధి చేయాలంటే భూమాతలో ఆ శక్తి ఉండాలి. మనం ఎన్ని రకాల పదార్థాలు వాడినప్పటికీ కూడా, విత్తనాలు ఎంత మంచి వేసినప్పటికీ కూడా ఆ భూమిలో సారంగా చెప్పబడే జీవశక్తి ఉంటేనే ఆ విత్తనం ఫలించి చక్కటి పంట అనేది వస్తుంది. కావున భూమిలో ఉండేటువంటి ఆ శక్తిని మనం నిర్వీర్యం చేసేస్తాం అనుకోండి, అప్పుడు వచ్చేదేంటి? అనర్థమే. ఇవాళ భూమి లోపల అంతర్గతంగా దాగి ఉన్న నిధులన్నిటినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికి వెతికి పట్టుకుని ఒడిసి పట్టేస్తున్నాం. అనేక విధాలుగా భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలే కావచ్చు, పెట్రోలే కావచ్చు, రకరకాల ఇంధనాలే కావచ్చు, అలాగే మనం ఎంతో గొప్పదిగా భావించేటువంటి సువర్ణం కూడా భూమి లోపలది. ఇలా అన్ని రకాల ఖనిజాలకి ఆలవాలం ఈ భూమాత గని. కానీ దాన్నిగా మనం ఎప్పుడైతే భూమాతని భూమాతగా ఉంచగలిగితే మనకు వచ్చేటువంటి వృద్ధి కూడా అలానే ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి సస్యమైనా ఇంకొకటైనా ఏదైనా సరే చక్కటి ఫలాన్నిస్తుంది. కానీ ఇవాళ మానవుడు దురాశ పాలైపోయి అనేక రకాలైనటువంటి విధానాల్లో భూమిని ఒడిసిపట్టి సారాన్నంతటిని పిండేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మన దగ్గర ఒక రొట్టె ఉంది. దాంట్లో ఎంతో చమురు ఉండి అది సమృద్ధిగా ఉంటే అది చక్కగా పుష్టిగా ఉంటుంది. దాంట్లో ఉన్న చమురునంతటిని పిండేసామనుకోండి గట్టిగా, అప్పుడు అది ఎలా తయారవుతుంది? అది విడివిడిపోయినట్టుగా ఎలా అయిపోతుందో భూమాత కూడా అలా అయిపోయింది అనుకోండి. తత్ఫలితంగా వచ్చేవి భూకంపాలండి. మరి ఇంత అనర్థాలు ఎందుకు వస్తున్నాయి? మనం చేసుకున్నదే. దాంట్లో సారం లేకుండా పిండేస్తున్నాం. ఉన్న సారాన్ని వేరే రకంగా మార్చేస్తున్నాం. ఇంధనాలు అనేక రకాలైన రసాయనాలు ఉపయోగించేస్తున్నాం పంటలకి. కావున ఆ భూమి యొక్క సారం అంతా కూడా వేరే రకంగా విషతుల్యం అయిపోయింది. దాని నుంచి వచ్చే పంట కూడా విషతుల్యమే. ఎప్పుడైతే అది విషతుల్యం అయిపోయిందో ఇవాళ మనం దాని యొక్క ఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నామండి? ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నామో ఆ జాతే మళ్ళీ దాని ఫలాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మనకి అనేక రకాల అనారోగ్యాలు రకరకాలైనటువంటి విధానాల్లో ఉన్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? వాళ్ళు ఎంతో నియమంగా ఉంటారే, కానీ ఇటువంటి వారికి కూడా ఇటువంటి అనారోగ్యం అయింది ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఎందువల్ల అంటే మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి చెప్పే సమాధానం మనం తీసుకునే ఆహారం ఉంది. అది విషతుల్యం అయిపోయింది. కనుక ఈ విషతుల్యమైనటువంటి ఆహారాన్ని మనం ఎలా తీసుకున్నా విషమే.
కనుక ఎంత జాగ్రత్త పడదాం అనుకున్నా ఈ రోజున ఏదో రకమైన పరిస్థితిని అనుభవించక తప్పడం లేదు. ఎందుకు అంటే ప్రకృతికి ఎదురు ఎదురెళ్తున్నాం మనం. ప్రకృతి సిద్ధంగా ఉండవలసిన విధానానికి అంతటికీ కూడా అభివృద్ధి అనే పేరుతోటి ప్రతి దాంట్లోనూ కూడా ఎదురు వెళ్తున్నాం. కావున ఈ విధంగా ఉండడం వల్ల మనకి అనర్థాలు. కానీ ఆ అడవులు కానీ, వృక్షాలు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ, ఇతరత్ర ప్రాణికోట్లు కానీ ఏవైనా సరే ప్రకృతి సిద్ధంగా జీవిస్తాయి. ప్రకృతి సిద్ధంగా ఫలాన్ని కూడా ఇస్తాయి. వృక్షాలున్నాయి. అవి ప్రకృతి సిద్ధంగా పెరుగుతాయి. వాటి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఫలపుష్పాలు వృద్ధి అవుతాయి. వాటిని మళ్ళీ సమాజానికి ఇస్తే, లోకానికి ఇస్తే మేమెందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వాటికి లేదండి. కావున నిస్వార్థంగా అవి చేయగలిగినటువంటి సేవ చేస్తూనే ఉంటాయి. కనుకనే సదాచారాన్ని ఎవరు పాటిస్తున్నారంటే ప్రకృతి సిద్ధంగా జీవించే జీవులే పాటిస్తున్నారండి. ఆ సదాచారముతో కూడి ప్రవర్తిస్తూ ఉంటారు. వృక్షములు ఫలాదుని ఇతరుల కోసం కొనట్లు వారు తమ సదాచారముని ఇతరులకు నేర్పుదరని భావం. ఈ విధంగా ప్రకృతికి అనుగుణంగా జీవించువారెవరో ఇది తెలుసుకుని వాళ్ళే సదాచారవంతులై ఉంటారు లోకములో కూడా. ఎలా అయితే వృక్షాలు తమ ఫలపుష్పాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఎలా అయితే నిస్వార్థతో ఉంటాయో, ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న లేకుండా ఆ ఫలాన్ని అందిస్తూ ఉంటాయో, అదే విధంగా ఎవరైతే ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ ఉంటారో వారే సదాచారవంతులు, ఇతరులకు కూడా దాన్ని నేర్పించగలుగుతారు. కావున ప్రకృతిని అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా జీవనాన్ని గడపగలిగితేనే ఆ జన్మ జ్ఞానపూర్వకమైనది అవుతుంది. ఏది ఎప్పటికైనప్పటికీ కూడా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళిపోదాం. ఈ రోజున ఎక్కడా లభించింది, ఈ రోజుల్లో అసలు ఎక్కడా కనిపించిన దాన్ని ఇప్పుడే అనుభవించాలనుకుంటున్నాడు మనిషి. దానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేసేసి ఆ ఫలాన్ని అన్ని రోజుల్లోనూ, ఎందుకంటే మామిడి పండు ఉందండి. ఒక మామిడి ఫలము అనేది మనకి యథార్థానికి మనకి వేసవి కాలంలో లభిస్తుంది అనుకుంటే ఇప్పుడు 365 రోజులు లభిస్తుందండి. ఎలా లభించింది అంటే దానికి అనుగుణంగా కాలాన్ని తయారు చేసేసి రకరకాలుగా మనము ఈ ఫలపుష్పాల్ని అందుకుంటున్నాం అనుకుంటున్నాం తప్ప వాటి ఫలాన్ని మనం వాటి ద్వారా వచ్చేటువంటి అనర్థాన్ని మనం గుర్తించటం లేదు. ఇలా అన్ని విధాలా కూడా మనము నష్టపోతున్నాం. గమనించుకోవాలి. ఈ ఈ ఇదివరకు ఎక్కడెక్కడో అడవుల్లో లభ్యమయ్యేటువంటి ఏవేవో కాయలు, పువ్వులు వీటితోటి మానవుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు సహజంగా పండిన వాటితోటి. కానీ ఈరోజు మనము వాటిని పనిగట్టుకుని అన్ని రోజుల్లోనూ కూడా వృద్ధి చేసేసి అది ఒక వ్యాపార క్రియగా మార్చేసి అన్ని వేళలా అందించేస్తూ దానికి ఎన్నో రసాయనాలు వాడేస్తూ ప్రతి పంటని కలుషితం చేసేస్తామండి. ఇవాళ సహసిద్ధంగా లభించే పండులు ఎక్కడా లేవండి, ఫలాలు ఎక్కడా లేవు, సస్యం ఎక్కడా లేదు. కావునే ఇన్ని రకాల అనర్థాలు. ఇదంతా ఎవడైతే గ్రహించుకుని వారికి సాధ్యమైనంత విధానములో ప్రకృతికి అనుగుణమైన జీవనాన్ని గడుపుదాము అని నిశ్చయించుకున్నవాడే సదాచారవంతుడై ఉంటాడు. వాడే యథార్థముగా మంచి ఆచారంతో మంచి విధానములో జీవనాన్ని గడుపు ఇతరులకు కూడా అది అందించగలుగుతాడు. కావున చంద్రుడు తన చల్లదనమును ఏ కాలమును విడిచిపెట్టినట్లుగా జ్ఞానులైనటువంటి వారు ఆపదలందు కూడా తమ సౌమ్య భావాన్ని విడిచిపెట్టరు. ఎలా అయితే చందమామ అనగానే చల్లదనమే గుర్తొస్తుంది. చంద్రుడు అంటేనే చల్లదనం అండి. కావున ఈనాడు చంద్రుడు తన చల్లదనాన్ని విడిచిపెట్టినట్లుగా జ్ఞానులైనటువంటి వారి లక్షణం కూడా ఇలానే ఉంటుందండి. ఆపదలు వచ్చిన కఠినమైన పరీక్షలు వచ్చిన జీవితంలో వారు కోల్పోనిది ఏమిటంటే తమ సహజమైన సౌమ్యత్వాన్ని కోల్పోరు. ఎప్పుడు సౌమ్యంగానే ఉంటారు పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా. మరియు వారి స్వభావం కూడా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు మైత్రి స్వభావంతో ఉంటారు. ఎవరిని ద్వేషించరు, ఎవరిని కూడా విరోధంగా చూడరండి. కావున అందరితోటి మైత్రి స్వభావంతో ఉంటారు. కరుణామున్న ఉత్తమ గుణములతో కూడి సదా విరాజిల్లుతుంటారు. ఇది జ్ఞానానికి ప్రతీకండి. జ్ఞానం కలిగి ఉన్నాం అనుకుంటే సరిపోదండి. దాని యొక్క ప్రభావం బయటికి
వచ్చినట్టుగా కనిపిస్తుంది. అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎక్కడా ప్రకృతి విరుద్ధంగా జీవనాన్ని సాగించరు. అదే విధంగా ఎప్పుడు సౌమ్య స్వభావాన్ని విడిచిపెట్టరు. ఎల్లప్పుడూ కూడా కరుణతోటి, మైత్రితోటి నిండి ఉంటారు. అత్రేష్ట సర్వభూతానం మైత్రః కరుణ ఏవచ. శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్పింది కూడా ఈ యొక్క భక్తుని యొక్క ప్రప్రథమ లక్షణం ఇదే. కావున ఈ విధంగా ఉండేవాడిని జ్ఞాని అంటారని చెప్తూ ఇప్పటి వరకు ఈ విషయాన్ని తెలియజేస్తూ అసలు ఇప్పుడు జీవుడు ఏం చెయ్యాలి, ఈ జీవుని యొక్క కర్తవ్యం ఏమై ఉన్నది. అందరము జీవుడుగానే ఉన్నాం. కావున మన కర్తవ్యం ఏమిటో ఇక్కడ వశిష్ఠుల వారు వివరిస్తూ అట్టి మహనీయులు బడిసిన నిరాపదస్థానముకు పరమాత్మ పదమును నిరంతరము అనుసరించుటయే కర్తవ్యము. అట్లు కాక అసద్రూపమున పడుట యుక్తము కాదు. కావున దుఃఖమును వీడి వారి వలె జగత్తునందు వ్యవహరింపుము. కావున జీవుడుగా ఉన్నటువంటి వాళ్ళము ఈ యొక్క అజ్ఞానం అనే మాయలో పడిపోయినటువంటి వాళ్ళ యొక్క కర్తవ్యం ఏమై ఉన్నది, ఏం చేయాలి ఇప్పుడు తరించాలి అంటే సామాన్య జనులుగా ఉన్నటువంటి వారి కర్తవ్యం ఏమై ఉన్నది, అంతో ఇంతో దీంట్లోంచి బయటపడాలి అనుకున్న వారు ఏం చేయాలి అని వివరణ చెబుతూ ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మహనీయులు ఎలా జీవిస్తున్నారో ఎలా ఉంటున్నారో గమనించి వారిని అనుసరించాలి. వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది, వారు ఎలా ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధమైన ఆహారాన్ని గ్రహిస్తున్నారు, ఏ విధమైన అలవాట్లు కలిగి ఉన్నారు, ఇతరులతో వర్తించేటప్పుడు వారు ఏ విధంగా వర్తిస్తున్నారు అనేది వారిని చూసి నేర్చుకోవాలి. వారి చుట్టూ వారి సాంగత్యాన్ని అనుభవిస్తూ ఆ సాంగత్యములో వారి యొక్క విధానాన్ని గమనించి అది మనము ఆచరణలో పెట్టుకోవాలి. అంతేగాని ఆ సాంగత్యములో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు గొప్పవాడివి, నువ్వు దేవుడివి అని ఆయన కాళ్ళు మొక్కేసి నాకేదో వచ్చేసింది ఆయన కాళ్ళు పట్టుకున్నాను కనుక అనుకుని వచ్చేస్తే మనకు వచ్చేది ఉండదండి. ఇది యథార్థం. చాలా మంది ఇలాగే అత్యాస పడిపోతుంటారు. అన్ని విధానాల్లోనూ ఎలా అయితే అత్యాస పడుతూ ఉంటామో మహనీయుల యొక్క సాంగత్య విషయంలో కూడా ఈ అత్యాసకి గురవుతుంటారు. ఏమిటంటే ఎవరైనా ఒక గొప్పవాడు ఉన్నాడు, వాడు ఆత్మజ్ఞుడై ఉన్నాడు, లేకపోతే దైవంతో కూడినటువంటి వాడై ఉన్నాడు, ఆయన ఒక ఋషి అయి ఉన్నాడు, లేదా ఒక సాధు మహాత్ముడై ఉన్నాడు అనుకుంటే వెంటనే మనకు వచ్చే ఆశ ఏంటి అంటే వారిని దర్శించి ఒక్కసారి వారి పాదాన్ని గట్టిగా పట్టుకోగలిగితే వెంటనే మన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. ఎక్కడికి పోతాయండి, అవతలి వారికి వెళ్ళిపోతాయి అన్నట్టుగా ఉంటుందండి. ఇది ఎంత స్వార్థకరమైన విషయం. ఎందుకంటే ఈ పాద నమస్కారాన్ని మనకి శాస్త్రం అనేది సమర్థించింది. ప్రణిపాతేనా అంటే గురువుల దగ్గర బాగుగా వంగి నమస్కరించాలి అని మనకి శాస్త్రం చెప్పింది, పెద్దలు చెప్పిన మాట. ఎందుకు పెట్టారు ఇది అంటే మన అహంకారాన్ని వర్జించటానికి. నేను పలానా వ్యక్తిని కదా, ఇంత గొప్పవాణ్ణి కదా, వీరు ముందు వంగటం ఏమిటి అనే ప్రశ్న లేకుండా తన అహంకారాన్ని దేహ అభిమానాన్ని వదలటం కొరకు అలా పెట్టారు. అంతేకాని అవతల వారి పాదాలు పట్టుకుంటే మన దుఃఖాలు పోతాయి, మన పాపాలు పోతాయి అనుకునేందుకు కాదండి. అందుకోసమైతే అది మహాఘోరమైన విషయం. కావున ఈ విధంగా అలా పట్టుకుంటే చాలు మనకి ఎన్నో హరించుకుపోతాయి కనుక వారు చేసుకున్న పుణ్యమో లేకపోతే ఏదో ఒకటి మనకు వచ్చేస్తుంది ఆ తప్పు ప్రభావం అన్నట్టుగా స్వార్థమే అక్కడ కూడా కలిగి ఉంటే మనకు వచ్చేది ఏముండదండి, ఎప్పటికీ మారమండి. ఎందుకంటే మనం పట్టుకుంటే అవతలి వారికి ఏమైనా కొంత మన పాపం అంటినా దాన్ని తప్పకుండా దగ్ధం చేసుకోగలుగుతారు. వాళ్ళు మహానుభావులు కనుక, తపస్సంపన్నులు కనుక వారు ఎలాగూ దగ్ధం చేసుకుంటారు. కానీ మనకు వచ్చింది ఏంటండి అనేది ప్రశ్నించుకుని చేయవలసిందల్లా వారిని అనుసరించి గమనించి వారు ఏ విధంగా ఉంటున్నారు, ఎలా వర్తిస్తున్నారు, వారు సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, అంతర్ముఖంలో ఉన్నప్పుడు ఏ స్థితిలో వారు ఆనందాన్ని పొందగలుగుతున్నారు, వారి సంశక్తి అంటే ఈ లోకంతో వారి యొక్క సక్తత ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండి చర్యలు చేస్తున్నారు అనేది వారి సాంగత్యంలో ఉంటూ గమనించాలి.
గమనించి దాన్ని మన ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఓహో! ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి. అప్పుడు మనం ఉత్తీర్ణత పొందగలుగుతాం. కావున ఇప్పుడు జీవుని కర్తవ్యం ఏమిటి? సామాన్య మనుజుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఇదే కర్తవ్యం అండి. సాధు మహాత్ముల్ని ఆశ్రయించి వారి ఆచరణని గమనించి మన ఆచరణలో పెట్టుకోవాలి. ఇది కర్తవ్యం. అట్లు కాక అసద్రూపమున పడుట అనేది యుక్తము కాదు. అలా కాకుండా అసత్య మార్గంలో పడిపోవటం అనేది మంచి పని కాదు. కావున దుఃఖమును విడిచిపెట్టి వారి వలె జగత్తునందు వ్యవహరింపము. వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండి క్రియ చేస్తున్నారు, అది గమనించి మనం వర్తిస్తూ ఉండాలండి. ఇది నేర్చుకోవాలి. అదే విధంగా సద్బుద్ధి అయినటువంటి వాడు విషయగతిని పరిత్యజించి సత్యాస్త్రమును మరల మరల విచారించి జగత్తు యొక్క అనిత్యతత్వమును శీఘ్రముగా నిజమనంబుచే వివిధ రీతుల భావించుచు జీవిత మరణోత్తర కాలములందలి ముజ్జగమ్ముల క్రియలను తత్ఫలభూతములకు పశుపుత్ర ధనాది పదార్థములను ఇవి ఆపదలే కాని సంపదలు కావు అని ఏమాత్రము విలంబనము చేయక చింతన చేయవలన అన్నారు. ఇంకా ఏమి చెయ్యాలండి జీవుని యొక్క కర్తవ్యం కదా. జీవుని యొక్క కర్తవ్యం అంటే సామాన్య మనుషుని యొక్క కర్తవ్యం అండి. తను ఎవరూ తాను తెలుసుకోనంత వరకు కూడా అందరము జీవుడుగానే ఉంటాము. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ సద్బుద్ధి కలిగి నేను ఏదో రకంగా దీని నుంచి తరించాలి అని మొట్టమొదట మనకి ఒక కాంక్ష రావాలండి. శుభేచ్ఛ, మంచి ఇచ్చ రావాలి. అంటే ఏదో రకంగా ఉన్నతిని పొందాలి అని అనుకున్నప్పుడే దాని కొరకు ప్రయత్నం చేయగలుగుతాం. కావున ఇక్కడ సద్బుద్ధి ఉండాలని చెప్పారు. ఈ బుద్ధి వంకరగా ఉందనుకోండి, అసలు ఆ వైపుకే పోలేం మనం. కానీ ఆ బుద్ధికి కాస్త విచక్షణ వచ్చిందనుకోండి, తప్పకుండా సాధు మహాత్ముల సాంగత్యంలోకి వెళ్ళాలని కోరుకుంటుంది. కావున ఆ సద్బుద్ధి కలిగిన వాడు విషయగతిని పరిత్యజించి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి సత్యాస్త్రమును మరల విచారణ చేయాలి. మంచి మంచి శాస్త్రాలను పట్టుకోవాలి. ఆత్మజ్ఞాన తత్వంతో కూడిన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కనుక మనల్ని పురోగతి చెందించే శాస్త్రాన్ని పట్టుకోవాలి. అంతేగాని ఏదో మనం చదువుమన్నారు కదా అని చెప్పి ఏదో పుస్తకం అనుకుని ఏదో ఒకటి చదివేస్తే దానివల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఉండదు కదా, నష్టం కూడా ఉండొచ్చు. కావున ఎంచుకునే శాస్త్రము ఉన్నతమైనదై ఉండాలి. కనుక అటువంటి ఆత్మజ్ఞాన పరాయణత్వంతో కూడిన శాస్త్రాన్ని మరల విచారణ చేయాలి. ఒక్కసారి చదివామండి అర్థం కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. సామాన్యమైన విధానంలో ఉంటాము కనుక అర్థం కాదు. కానీ ఎక్కడా కూడా నిరాశ పడకుండా చదివిన దాన్నే మళ్ళా చదువుతూ ఉండాలి, అధ్యయనం చేసుకుంటూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. ఇలాగా ఆ శాస్త్రాన్ని అభ్యాసం చేస్తూ జగత్తు యొక్క అనిత్యతత్వమును శీఘ్రముగా నిజమనంబుచే వివిధ రీతుల విచారణ చేయాలి. ఇంకేం చేయాలి, ఆ శాస్త్రములో మనకి ఏమైతే చెబుతున్నారో ఆ విషయాన్ని జగత్తులో చూడాలి. ఆ శాస్త్రం ఏం చెప్పుద్ది, జగత్తు మిథ్య, ఇది లేదు, బ్రహ్మము సత్యము, భగవంతుడే సత్యము, కనుక అది తెలుసుకో, దీన్ని పట్టుకోకు అని శాస్త్రం చెప్తుంది. చదివేం. ఇప్పుడు చదివిన దాన్ని ఏం చేయాలి, బయట మనం భౌతికంలో ఉంటాం కనుక అక్కడే దాన్ని ఆచరణలో పెట్టాలి, చూడాలి ఎలా ఇది. కనుక ఈ జగత్తు యొక్క అనిత్యతత్వమును శీఘ్రముగా, ఇది లేదంటున్నారు కదా, ఎలా లేదు, ఇది నిజం కాదంటున్నారు కదా, ఇదంతా భ్రాంతి అంటున్నారు కదా, ఎలా భ్రాంతి, ఎలా ఇది లేనిదవుతుంది, ఎందుకు దీని పట్ల నాశనత్వంతో కూడిందని చెప్తున్నారు, ఎలా ఇది నాశనత్వంతో కూడింది అనేది గమనించాలి. మన చుట్టూ ఉన్న వాటి ఏంటి గమనిస్తే మన ప్రశ్నలన్నిటికీ సమాధానము మనకి ఈ లౌకిక ప్రపంచంలోంచే దొరికేస్తాయి. ఇది ఎలా లేదు, నిన్న కనిపించింది ఈ రోజు కనిపించకుండా పోయిందండి, నిన్న కనిపించిన వ్యక్తి ఈ రోజు లేడండి, అలాగే నిన్న కనిపించిన దృశ్యము ఈ రోజు మళ్ళీ కనిపించదు, అదే దృశ్యం మళ్ళీ అలానే కనిపించదు. అంటే నిన్న కనిపించిన దృశ్యం యాటకు లేదు కదా, దాన్ని మనం గుర్తు పెట్టుకున్నాం తప్ప వాస్తవానికి అదే దృశ్యాన్ని మళ్ళీ చూడం. అంటే అది లేనట్టే కదా. అంటే ఈ రోజున్న దృశ్యం రేపు కనిపించదు, ఇప్పుడు ఈ నిమిషానికి ఉన్న దృశ్యం మరుక్షణానికి ఉండదు.
అలానే ఇప్పుడు కనిపిస్తున్న రూపాలు తర్వాత ఉండవు. అంటే ఇది లేనిదే. ఈ జగత్ అనేది అసత్యత్వమే, సత్యమైనది కాదు, నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు, నాశనత్వంతో కూడినది. శాస్త్రం చెబుతుంది ప్రతి దాంట్లో నాశనత్వం ఉందన్నారు. ఇది యథార్థమే. చూస్తే ప్రతీది కూడా దానికి పుట్టుట, కొంతకాలం ఉండుట, తర్వాత గతించుట, నశించుట అనేది తప్పనిసరిగా ప్రతి పదార్థానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి, ప్రతి విషయానికి ఇదే వర్తిస్తుంది. అంటే ఇదంతా నాశనమే. ఇప్పుడు నేను ఏదైతే సత్యం సత్యం అని నమ్ముతున్నానో, ఉందనుకుంటున్నానో, అది రేపు ఏదో ఒక రోజుకి లేకుండా అయిపోతుంది. కనుక అది నాశవంతమే. ఇదంతా మనకి మనమే మనం ఈ జగత్తులోని వివిధ రీతుల విచారణ చేసుకుంటూ ఈ జీవితము మరణోత్తర కాలమునందలి ఇప్పుడు ఈ జీవితం జరుగుతూ ఉంది. ఇప్పుడు జీవించి ఉన్నాం కనుక ఈ జీవనము తర్వాత తప్పకుండా మరణం అనేది ఒకటి ఉంది. తర్వాత కాలం ఏమిటి మరి? మరణించిన తర్వాత ఇంకా ఏవో లోకాలు ఉన్నాయని చెప్తున్నాయి శాస్త్రాలు. ఆయా లోకాల పరిస్థితులు ఏమిటి? స్వర్గం ఉందంటున్నారు, నరకం ఉందంటున్నారు. కానీ స్వర్గం అంటే ఏమిటి? ఇక్కడ చేసుకున్న పుణ్యాన్ని అక్కడ అనుభవించడం అంతే తప్ప అక్కడ కొత్తగా ఏమీ పొందేది లేదు. కనుక ఇక్కడ చేసుకున్న పుణ్యము తరిగిపోయిన తక్షణమే అక్కడి నుంచి మళ్ళీ జీవుడు తోసివేయబడతాడు. కావున అటువంటి స్వర్గం అనేది అవసరమా? అంటే ఇక్కడ చేసిన పాపాలను అనుభవించడం కొరకే నరకం అన్నారు. కనుక ఆ నరకానికి వెళ్ళడం కోసం ఇక్కడ పాపాలు చెయ్యాలా? ఇలా మనం విచారణ చేసుకుని ఈ తత్పల భూతములైనటువంటి ఈ యొక్క పుత్ర, మిత్ర, పశు, ధనాది పదార్థములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క సాంగత్యం ఏదైతే ఉందో, వాటితో మనం పెట్టుకునే సంశక్తి ఏదైతే ఉందో మనసుతో, ఇవన్నీ ఆపదలే కాని సంపదలు కావు. ఇవన్నిటి వల్ల మనకు వచ్చేది ఏదో రకంగా ఆత్మకు అనర్థమే తప్ప ఇది మనం ఉద్ధరించేవేవి ఇందులో లేవు. ఏవి మనకి తోడ్పాటు చేయవు. నేనుగా ఏదో ఒక రోజున ఈ దేహాన్ని వీడి వెళ్ళిపోతున్నప్పుడు ఇవి ఏవి కూడా నాకు సహాయం చేసేవి కావు, నా తోడు రావు అనేది ఇప్పుడే గమనించుకోవాలి. కావున ఏమాత్రము విలంబనము చేయక నిరంతరము ఈ విధంగానే విచారణ చేసుకుంటూ, చింతన చేస్తూ లోపలే సత్యాన్ని పట్టుకుంటూ ఉండాలి. లోపల విచారణ చేసుకుంటూనే ఉండాలి. ఇది లేనిది ఈ విధంగా లేదు, కనుక ఉన్నది అదే సత్యం. కనుక నేనే నా ఆత్మ కొరకే నేను ప్రయత్నించాలి అనే విధానంలో ఉండాలి. ఇట్టి వైరాగ్యోద్బోధక విషయమును తప్ప అతడు మరి దేనిని చింతన చెయ్యరాదు. ఇంకేం చేయాలి జీవుడు? ఈ విధంగానే లోపల విచారణ చేసుకుంటూ ఉండాలి, లోపల చింతన చేస్తూ ఉండాలి. అన్ని విషయాల చింతనకి పోకూడదు. ధరించాలనుకునేవాడు, దీంట్లోంచి బయటపడాలనుకునేవాడు అన్ని విషయ చింతన ఏంటి? గతించిపోయినవో, రాబోయే వాటిను, జరుగుతున్న వాటిను ఊహించి, భావించి, చింతనలు చేస్తూ వాటి యొక్క ప్రలోభానికి లోనైపోతూ ఉంటే అసలు చింతన రాదండి. అసలైన ఆత్మ చింతన అనేది పుట్టదు. కావున ఆ చింతనలన్నీ పక్కన పెట్టేయాలి. ఏకైక చింతన ఆత్మ చింతన. ఈ జగత్తుని లేని దాన్ని లేనట్టుగా ఎలా తెలుసుకోవాలి అనే దానికోసమే విచారణ చేస్తూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి. ఇది నిత్యకృత్యం అవుతూ ఉండాలి. నిత్యకృత్యంగా మనం చేస్తున్న పనులన్నీ చేసుకుంటూనే లోపల మాత్రం ఇదే చింతన, ఇదే భావన చేసుకుంటూ ఉండాలి. అలాగే వ్యర్థ అజ్ఞాన సమూహ రూపమైనటువంటి అసమ్యక్ దర్శనమును వీడి అనంత ఫలదాయకమైనటువంటి ఈ వచించబోయే విచారణాత్మకమగు జ్ఞానము లెస్సగా సంస్మరింపవలేను, స్మరిస్తూ ఉండాలి. కావున వ్యర్థముగా అజ్ఞాన సమూహ రూపమైనటువంటి అసమ్యక్ దర్శనం ఇదంతా కూడా. సమ్యక్ దర్శనం ఏమిటి? యథార్థ దర్శనం. అసమ్యక్ దర్శనం అంటే అది యథార్థము కానిది. కనుక ఆ యథార్థము కానటువంటి భ్రమాపూర్వకమైన దర్శనాన్ని విడిచిపెట్టాలి, దృష్టిని మార్చుకోవాలి. దృష్టి మారితే మనసు మారుతుంది.
కావున ఈ విధముగా అసమ్యక్ దర్శనమును వీడి అనంత ఫలదాయకమైన మోక్షదాయకమైనటువంటి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ విచారణాపూర్వకమైన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని లెస్సగా స్మరించుకుంటూ ఉండాలి అని చెప్పి ఇప్పుడు వశిష్ఠుల వారు ఆ జ్ఞానం ఎలా విచారణ చేయాలో చెప్తున్నారు. ఎలా మనలో మనమే దీన్ని ఎలా విచారణ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళమే లోపల ఏ భావనలు చేసుకోవాలి అనే దాని గురించి వివరణ చెబుతూ ఉత్తమ సాధువులతో కూడి సేవాది ప్రయత్నముల ద్వారా ప్రాజ్ఞుడగు గురువును ప్రసన్నునిగా చేసుకుని ప్రభు నేనెవ్వడను, ఈ సంసార ఆడంబరమంతయు ఎట్లు జనించినది ఇత్యాది వినయపూర్వక ప్రశ్నలను అతన్ని అడిగి లెస్సగా విచారణ సలుపుతూ ఉండాలి. ఇంకేం చేయాలో చెబుతూ ఉత్తమ సాధుజనులతో కూడి సేవాది ప్రయత్నముల ద్వారా ప్రాజ్ఞుడైనటువంటి గురువుని ప్రసన్నన చేసుకోవాలి. ఎందుకంటే గురు కృప ఉంటే అంతా ఉన్నట్టే. కానీ ఆ గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అలా ప్రసన్నం చేసుకోవాలి. కావున ఆ సాధుజనులతో కూడి సేవ ఇచ్చారు. ఎందుకంటే ఆ గురువుకి అనుగుణమైన వర్తనం కలిగి ఉండాలండి. ఏ గురువు కూడా యథార్థానికి సద్గురువు అయినటువంటి వారు తమ స్వార్థానికి ఏమీ కోరరండి. దేహ భావనతో ఉంటూ ఈ దేహానికి ఏదో లాభం రావాలి, ఈ దేహానికి వారేదో ఉన్నతి చేకూర్చాలి, ఏవో ఇవ్వాలి అనేటువంటి భావన ఎప్పుడు సద్గురువుల్లో ఉండదండి. దీనికి వారేదో చెయ్యాలనే కాంక్ష అయితే ఎప్పుడూ ఉండదు. మరి ఏముంటుంది? ఉత్తమ గురువుని ప్రసన్నత చేసుకోవాలంటే ఏమి కాదు, వారు బోధించే బోధనకు అనుగుణంగా జీవిస్తే చాలు. వారేమైతే బోధిస్తున్నారో, ఏ జ్ఞానాన్నైతే మీకు ఇస్తున్నారో దానికి అనుగుణమైన జీవన విధానం కలిగి వర్తిస్తూ ఉంటే ఆ గురువుకి ప్రియశిష్యుడు అయిపోతావు. అంతే తప్ప నువ్వేదో భోగభాగ్యాలు కలిగించాలి, ఇంకో ఏదో పెట్టాలి, గురుదక్షిణలు ఇవ్వాలి, ఇవేవి కాంక్షించటండి గురువు. ఆ విధముగా గురువుని ప్రసన్నంగా చేసుకుని వారిని సమీపించి వారిని ప్రశ్నిస్తూ ఉండాలి. ప్రభు గురువును ప్రశ్నిస్తూ నేను ఎవరిని, అసలు ఈ సంసార ఆడంబరం అంతా ఎలా సంభవించింది, ఈ విధమైనటువంటి ప్రశ్నలను అడిగి వినయపూర్వకంగా అడగాలి. అది కూడా ఏదో అవతలి వారిని పరీక్ష చేద్దాము, ఈయన చెప్పగలడా లేదా అన్నట్టుగా ఉండకూడదండి. ఇదంతా మనకి భగవానుడు చెప్పారు భగవద్గీతలో. ప్రాతేన పరిప్రశ్నేన అంటే ఏంటి? బాగా వంగి నమస్కరించాలి, ప్రశ్న కూడా అలానే వెయ్యాలి. పరిప్రశ్న వినమ్రంతో కూడి ప్రశ్నించాలి. అప్పుడే ఆ గురువు నీ పట్ల ప్రసన్నుడై చక్కగా నీకు దాన్ని బోధ చేయగలుగుతారు. కావున ఇత్యాదిగా వినయపూర్వక ప్రశ్నలు అడిగి లెస్సగా విచారణ చేయాలి. వారి సాంగత్యంలో ఉంటూ దాని గురించిన విచారణ వారు చెప్తూ ఉంటే మనకొచ్చేటువంటి సంశయాలు ఏమైనా ఉంటే తీర్చుకుంటూ మధ్య మధ్యలో ప్రశ్నిస్తూ చక్కగా విచారణ చేసుకుంటూ ఉండాలి. కర్మలందు మునంగరాదు. ఇంకేం చేయాలి? ఎల్లప్పుడూ ఏదో ఒక పని పాటలే చేసుకుంటూ ఇంకా అదే ఇంకా ఇంకా అన్నట్టుగా ఇంకెప్పటికీ తీరిక లేకుండా అయిపోయి ఇంకెందుకులే అనుకున్న విధానం కాకుండా ఉన్నంతలో చక్కబెట్టుకుంటూ ఉండాలి. మనకి కొంత సమయాన్ని మిగిల్చుకోవాలి. మన కొరకు మనం, ఎందుకంటే నిత్య కర్మలుగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఉంటాయో వాటిని చక్కబెట్టుకోవాలి. కానీ అవన్నీ ఎలా చక్కబెట్టుకోవాలి అలా చక్కబెట్టుకుంటూ సునాయాస పద్ధతులను అవలంబించుతూ, ఎందుకంటే ఇవాళ మనకి సమాజంలో మనకి ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలు వచ్చినాయి. ఈ సౌకర్యాల వల్ల కొన్ని పనుల్ని చాలా తొందరగా చేసుకోగలుగుతున్నాం. కానీ ఆ సౌకర్యాలన్నిటినీ కూడా మనం ఎందుకు ఉపయోగించుకోవాలి? మన ఆత్మ యొక్క విచారణ కొరకు, మన కొరకు మనం కొంత సమయాన్ని మిగుల్చుకోవడం కొరకే ఆ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. అంత మాత్రమే. కానీ ఆ భోగాల్లో పడిపోకూడదు. అవి లేకపోతే ఇంకేమి కాదన్నట్టుగా అయిపోకూడదు. అవి అనర్థాలను కలిగించే విధానంలోకి వెళ్ళకూడదు. ఎంతవరకు మనం ఈ యొక్క కర్తవ్యాన్ని సునాయాస పద్ధతిలో చాలా తక్కువ సమయంలో పూర్తి చేసుకుని ఎక్కువ సమయాన్ని మన కొరకు మిగుల్చుకోగలమా అన్నట్టుగా జీవితానికి ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి. నియమపూర్వకమైన జీవనం కలిగి ఉండాలి. అది లేకపోతే జీవన విధానం అస్తవ్యస్తమే. సమయం అనేది
ఎవ్వరికి మిగలదండి. కనుక కర్మల్లో అధికంగా చొచ్చుకుపోయామనుకోండి, ఇంక ఎప్పటికీ దాంట్లో నుంచి బయటపడలేం. దానికి ఒక హద్దు పెట్టుకోవాలి. అది ఎంతవరకు అవసరమో అంతవరకే. ఎంతవరకు చేయగలవో అంతవరకే. శృతి మించి వెళ్ళకూడదండి. అది నీ కర్తవ్యం అంతే. ఎంతవరకు అధికంగా చేసేసి ఎక్కువ ప్రయాసపడిపోయి నేనే చేసేసాననే కర్తృత్వాన్ని పెట్టుకుంటే వచ్చేది అపారమైన బంధనమే. అదేదో చేయగలిగిన కాడికే చేసి దేహముతో మాత్రము చేయిస్తూ ఆత్మగా నువ్వుంటూ సంశక్తి లేకుండా కర్తవ్యాన్ని పాటిస్తే చక్కగా నువ్వు అన్ని బంధనాల నుంచి విడిపడతావు. అంతే తప్ప కర్తృత్వపూర్వకంగా, అహంకారపూరితంగా అధిక కర్మలు నెత్తిన పెట్టుకుని, లేనిపోనిదంతా కూడా నేలకు పోయేది నెత్తిన రాసుకుని, రకరకాల అనర్థాల పాల్పడి, దాని ఫలాలు సరిగా రాలేదని దుఃఖిస్తూ, బాధిస్తూ, ఇతరులు నా యొక్క కృషిని గుర్తించలేదని విలపిస్తూ, ఎందుకండి ఈ దుర్ఘటనలన్నీని? కనుక వాళ్ళెవరో నేనింత చేసినా గమనించలేదు, గుర్తించలేదు, ఇలా వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోలేదు అన్నట్టుగా ఉండే విధానం వద్దండి. ఎంతవరకు చేయగలం అంతవరకు చేయండి. ఎంతవరకు ఉండగలము ఎవ్వరి నుంచి ఏ ప్రశంస మనకు అవసరం లేదు. ఎందుకంటే ఏది కోరి చెయ్యరు కనుక ప్రశంస అనేది కూడా అవసరం లేదు. ఇక్కడ మనము అధికమైన క్రియ ఎందుకు చేస్తామంటే ప్రశంస అనేదిని ఆశిస్తూ ఉంటాం. నువ్వు బాగా చేశావు, మంచిగా ఎక్కువ చేశావు అనిపించుకోవాలన్నట్టుగా. దానివల్ల మనకొచ్చేదేంటి? అహంకారం పెరుగుతుందండి. కనుక అది కూడా అనర్థమే. కావున ఈ దేహక్రియ ఎలా ఉంటుందో దానికి కొన్ని విధులుంటాయి కనుక, ఆ విధిని ఎంతవరకు నిర్వర్తించగలవో అంతవరకే దాని నిర్వహణలో పెట్టుకుంటూ, కర్మల్ని తగ్గించుకుంటూ, అనర్థము కలుగజేయు వారితో నివసింపరాదు. ఇంకా అలా కర్మాచరణ చేయాలి. ఇంకా ఎలా ఉండాలి అంటే, అనర్థాన్ని కలిగించే వారి యొక్క సాంగత్యం నుంచి బయటపడుతూ ఉండాలి. ఇదేమిటండి అనర్థం అంటే మనం అనుకున్నట్టుగా అనర్థం అంటే బయట మనకేదో వారి వల్ల దుఃఖం వస్తుందనో, నష్టం వస్తుందనో, ఇంకొకటనో కాదండి. ఆత్మకి హాని, గ్లాని ఎక్కడ ఎవరి సాంగత్యంలో జరుగుతుందో అంటే ఆత్మ విచారణ కుంటుపడిపోయే విధానం వచ్చేస్తుంది వారి సాంగత్య ప్రభావం వల్ల. అవతలి వారు ఎక్కువగా విషయ ప్రలోభాల్లో ఉన్నారండి. రకరకాల వ్యామోహాల్లో ఉన్నారు. రకరకాల విషయాల్లో ఉన్నారు. ఈ యొక్క సుఖాలు, భోగాలే కావాలని వాంఛలతో ఉన్నారు. అవే గొప్పవి, మేటివి అనుకునే విధానంలో ఆడంబరాలతో ఉన్నారు. అట్టి వారితో సాంగత్యంతో ఉన్నామనుకోండి, క్రమేపీ మన భావాలు కూడా మారిపోయే ప్రమాదం ఉందండి. ఎందుకంటే మనకుండేటువంటి ఈ కొద్దిపాటి ఆత్మభావన వారికున్న అపారమైన విషయ భావన ముందు ఓడిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఆత్మచింతన అనేది అధికమైనటువంటి పటుత్వంతో ఉందనుకోండి, తప్పకుండా అవతలి వారు వంగుతారండి. అవతలి వారికి ఈ విషయ చింతన ఉన్నప్పటికి కూడా ఈ శక్తి గొప్పదిగా ఉంటే వారు వంగుతారు. కానీ ఇక్కడ ఈ శక్తి గొప్పదిగా లేకపోతే తప్పకుండా అటువంటి సాంగత్యముల నుంచి వైదొలగాలి. నెమ్మదిగా పక్కకు రావాలి. మనమే బయటపడుతూ ఉండాలి. ఈ రకమైన విధానం ఉండడం వల్ల నాకు ఈ యొక్క ఆత్మగ్లాని అంటే ఆత్మచింతన అనేది తప్పిపోతుంది. ఆత్మ విచారణలో ఉండలేకపోతున్నాను. ధ్యాన స్థితిలో ఉండలేకపోతున్నాను. నిలుపుకోలేకపోతున్నాను అనుకుంటే దాన్ని గుర్తిస్తే వెనువెంటనే అక్కడి నుంచి మనకు మనమే కొద్ది కొద్దిగా ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడుతూ ఉండాలి. అవతల వారికి నొప్పి లేని విధంగానే బయటపడాలి. వారిని కించపరిచి విమర్శ చేసి కాదు. వారేమన్నా మారారు, మారగలరు అంటే నిన్ను చూసి వారు మారగలిగే విధానములో మనం జీవించాలి. అంతే తప్ప నీది తప్పు కనుక నువ్వు ఇలా ఉంటున్నాను దూషించి బయటపడకూడదు. ఎవరిని దూషించవలసిన అవసరం లేదు. తెలియకపోవటమే అజ్ఞానం అండి. ఎవ్వరు అజ్ఞానములో ఉన్నా కారణం ఏమిటి అంటే తెలియకపోవడమే, గుర్తెరింగకపోవడమే. కావున నువ్వు గుర్తెరింగినట్టుగా జీవిస్తే వారికి కూడా అది గుర్తొస్తుందండి తప్పకుండా. మీ సాంగత్య ప్రభావం వల్ల అలా ఉండాలి. ఒక గృహంలో మనం ఉన్నామంటే గృహంలో ఉన్న అందరి ప్రభావం మన మీద పడిపోయి మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోవడం కాదండి. గృహములో ఉన్న ఏకైక జ్ఞానిగా నువ్వున్నా నీ యొక్క ప్రభావంలోకి
మిగతా గృహస్థులందరూ వచ్చేలా ఉండాలండి. ఆ ఉండడానికి అనుగుణమైనటువంటి విధానంలో జీవించాలి. ఇది కొంత కష్టమైన విషయమే. అయినప్పటికీ కూడా నిలబడాలి. ఇక్కడ ఎక్కడా కూడా మనము ఏ రోజున నిరుత్సాహపడకూడదు. ఎన్నో రకాల మధ్య మధ్యలో మనకి ఎందుకొచ్చిందిలే అనిపించేటువంటి విధానం కూడా వస్తుంది. అయినా సరే నిరుత్సాహపడకుండా మనల్ని మనం మేల్కొల్పుకుంటూ ఏది ఏమైనా నా స్థాయి నుంచి కిందకి జారను అన్నట్టుగా నిశ్చలమవుతూ ఉంటే, నిరాడంబరత్వాన్ని వస్తూ ఉంటే, అన్ని రకాలైన ఆశలు, కోరికల నుంచి బయటపడగలిగితే, ఎక్కడ ఎవరితోటైనా సరిపెట్టుకుంటూ జీవించగలుగుతాం. ఇలా మనం జీవనాన్ని గడపగలిగితే ఆ ప్రభావం తప్పకుండా మన సన్నిహితంలో ఉన్న వారి మీద పడుతుందండి. వారు అలా నేర్చుకుంటారు. కావున ఈ ప్రపంచమునందున సమస్త ప్రియ పదార్థముల యొక్కయు విచ్ఛేదము తప్పక సంభవించునని సదా భావించాలి. అలాగే ఈ ప్రపంచములో కనిపిస్తున్నటువంటి ఈ సమస్త సంపదలు కూడా ప్రియ పదార్థములుగా తోస్తున్న, భోగ్య పదార్థములుగా తోస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, వస్తువులు, సంపదలు ఇవేవైనప్పటికీ కూడా ఇవన్నీ కొంత కొంత కాలమే భాషిస్తాయి. తదుపరి ఇవన్నీ కూడా విచ్ఛేదనాన్ని పొందుతాయి, నాశనత్వాన్ని పొందుతాయి. ఇవేవి నిజం కాదు అనేటువంటి నిజము ఎప్పుడు మన ఎరుకలో ఉండాలండి. అంటే వాటి వాటి పట్ల మోహం కలగదు. ఎప్పుడైతే వాటిల్లో ఉన్న అసలైన తత్వం మనకి ఎరుకవుతుందో, ఆ మర్మం మనకి తెలుసుంటుందో, వాటిల్లో పడిపోమండి. ఎప్పుడు ఆ యొక్క మోహానికి గురి కావు. మరియు నెమలి మేఘమును వెంబడించినట్లు సదా సాధువుల్ని అనుసరిస్తూ ఉండాలి. నెమలి ఎప్పుడు మేఘాన్ని అనుసరిస్తూ ఉంది. ఎందుకు? ఆ మేఘము పట్టినప్పుడు అది పురి విప్పి ఆడుతుంది. ఆ యొక్క ప్రకృతి సిద్ధంగా దానికి వచ్చిన వరం అది చెప్పాలంటే. ఆ మేఘము యొక్క ఆ మేఘ సందేశం. ఎప్పుడైతే ఆ మేఘాలు పట్టి ప్రకృతి అలా ఆహ్లాదంగా ఉందో నెమలి పురి విప్పి వాడుతుంది. కనుక ఎక్కడ మేఘాలు ఉన్నాయా అని దాన్ని అనుసరిస్తూ ఉంటుంది నెమలి. అదే విధముగా ఈ యొక్క సాధకుడుగా ఉన్నటువంటి వాడు, ప్రయత్నపరుడుగా ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? సదా సాధువులనే అనుసరిస్తూ ఉండాలి. సాధు మహాత్ములు వెతుక్కుంటూ ఉండాలి. ఎక్కడుంటారు? ఎలా లభ్యమవుతారు? ఎవరుంటారు? ఎవరి సాంగత్యంలోకి వెళ్ళాలి? అనేది ఎప్పటికప్పుడు మనమే విచారణ చేసుకుంటూ, అన్వేషణ చేసుకుంటూ ఉండాలి. అంటే సత్సాంగత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ సజ్జనుల సాంగత్యములోనే నిలవాలి అనేది ఇక్కడ హెచ్చరిస్తూ, తెప్పలేని సముద్రమును పోలినటువంటి అహంకార దేహ పుత్రమిత్రారి దృశ్య రూప సంసారములకు తెప్పవంటిదైన ఆత్మ విచారణను పూర్ణముగా కావించి సత్యవస్తువుకు ఆత్మని అవలోకించవలను. ఇంకా ఏమి చేయాలి జీవుడు, సామాన్య మానవుడు అంటే ప్రయత్నపరుడు, సాధకుడుగా ఉన్నవాడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఏమని చెబుతున్నారు? తెప్పలేని సముద్రమును పోలినటువంటి అహంకార దేహ ఈ పుత్రమిత్రాల దృశ్యరూప సంసారములకు తెప్ప వంటిది. ఇవన్నీ కూడా తెప్పలేని సముద్రం అండి. అంటే సముద్రము చాలా గొప్పగా ఉంటుంది. కానీ దాన్ని దాటడానికి అనువైన తెప్ప మన దగ్గర ఉందనుకోండి, భయపడవలసిన అవసరం లేదు. కానీ మనమున్నటువంటి విధానం, ఇప్పుడున్నటువంటి విధానము, ఈ పుత్రమిత్రాదుల పట్ల ఉండేటువంటి వ్యామోహాలు, ఈ అహంకారము, ఈ దేహం పట్ల ఉండేటువంటి అహంకారము, ఇవన్నీ కూడా తెప్పలేని సముద్రంలా ఉన్నాము. దృశ్యరూప సంసారంకు మరి తెప్ప ఏమిటండి అంటే, తెప్ప వంటిది ఏమిటి అంటే ఆత్మవిచారణే. ఈ ఆత్మ విచారణ అనేటువంటి తెప్ప కనుక మన దగ్గర ఉంటే, పూర్ణముగా అది భావిస్తే, ఈ యొక్క అసత్యమైనటువంటి ఈ యొక్క మాయా సంసారం నుంచి బయటపడగలం. తప్పకుండా బయటపడగలం. కనుక సత్య వస్తువుగా ఆత్మని అవలోకిస్తూ ఉండాలి. దీన్ని ఆధారంగా చేసుకుని ఈదుతూ ఉండాలి ఎప్పుడు. ఆత్మానుసంధానంతో ఉంటూనే, ఆత్మ భావనతో ఉంటూనే ఈ మాయా సంసారా నుంచి, మాయా సముద్రం ఇది, సంసార సముద్రం, దీనిలో ఈదుతూ ఉండాలి. ఈ అస్థిరములైనటువంటి శరీర అహంకారాదును లెస్సగా త్యజించి విడిచిపెట్టి
ముత్యములందు వ్యాపించి ఉన్న దారము వలె సర్వదేహ అహంకారాదులందు వ్యాపించి వానికి సాక్షీభూతముగా వెలిగి మహాశుభ స్వరూపమైన చిన్మాత్రను గాంచుతూ ఉండాలి. ఇంకా ఎటువంటి విచారణ కలిగి ఉండాలంటే ఈ అస్థిరమైనటువంటి ఈ శరీర అహంకారాదులు లెస్సగా ఎప్పటికప్పుడు తెగనాడుతూ ఉండాలి. ఈ అహంకారాన్ని వర్జిస్తూ ఉండాలి. నేను దేహము అనేటువంటి వ్యక్తిత్వ భావన వచ్చినప్పుడల్లా దాన్ని ఖండిస్తూ ఉండాలి. ఖండించుకుని యథార్థ భావంలోకి, నేను ఆత్మని అనే భావంలోకి వెళ్తూ ఉండాలి. అలా ఖండిస్తూ ముత్యములందు వ్యాపించి ఉన్న దారం ఎలా అయితే పైన ఉన్న ముత్యాలు పైన ఉన్న లోపల ఆధారమే ఆ ముత్యాలన్నిటికీ ఆధారం. ఆ విధమైన దారం వలె ఈ యొక్క సర్వదేహ అహంకారాలందు కూడా లోపల అంతర్గతంగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమైనటువంటి సాక్షీభూతముగా వెలిగినటువంటి మహాశుభ స్వరూపమైనటువంటి చిన్మాత్రని గుర్తుపెట్టుకోవాలి, దర్శిస్తూ ఉండాలి. ఈ బయటకు కనిపించే వీటన్నిటి నుంచి కూడా బయటపడుతూ అంతర్గతంగా ఉన్న ఆ చైతన్యమునందు దృష్టి పెట్టాలి. ఆ భావాన్ని ఉంచుకోవాలి. ఎవరిని చూసినా వ్యక్తి భావాన్ని తెగని శక్తి భావాన్ని పెంపొందించుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు, ఏమిటి, వారు ఎలా ఉన్నారు, ఈ లక్షణాలన్నిటినీ వివరించుకోవడం పక్కన పెట్టి ఆ వ్యక్తి లోపల దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తి చైతన్యం ఏదైతే ఉందో, సాక్షి మాత్రం ఏదైతే ఉందో దాన్ని గమనించే ప్రయత్నం చేయాలి. గమనించి లోపల నమస్కరించాలి. ఆ శక్తికి నమస్కరించాలి, వ్యక్తి ఎవడైనప్పటికీ కూడా. ఇది మన దృష్టిని మార్చుకునేందుకు ఉపాయం అండి. క్రమేపీ ఇలా చేయగా అందరిలో ఉన్న దైవత్వానికి ఎప్పుడైతే నమస్కారం చేస్తూ ఉంటామో, అంతర నమస్కారం చేస్తూ ఉంటామో, బయటికి నువ్వు నమస్కరిస్తున్నట్టుగా కనిపించకపోయినా తప్పకుండా నీ లోపల ఆత్మతోటి నమస్కరించాలి. ఇదే ఆత్మ నమస్కారం. ఆ లోపలున్న ఆత్మని గుర్తించి ఆత్మ నమస్కారం చేయాలి. ఇలా గుర్తించగలిగితే క్రమేపీ మన దృష్టి కూడా మారుతుంది, మనస్సు మారుతుంది. ఇది అభ్యాసం. ఈ విధమైన భావనతో ఉన్నంత వరకు చేయగా ఇది సుస్థిరపడిపోతుంది ఈ భావన. అలానే నిత్యమై సర్వవ్యాపకమై సర్వుల యొక్కయు ధ్యేయాకారమై శివస్వరూపమైనటువంటి ఆ ఆత్మపదమున దారమునందు మణుల వలి సమస్త ప్రపంచము కూడా గుచ్చబడి ఉన్నది. కావున ఇంతకీ ఆ దారమే శివస్వరూపం, మంగళ స్వరూపం, చైతన్య తత్వము. దాని ఎందే ఈ సమస్త ప్రపంచం, సమస్త జగత్తు, అన్ని రకాలైనటువంటి పదార్థాలే కాదు, వ్యక్తులే కాదు, అన్ని రకాల రూపాలే కాదు, అన్ని ఆధారములోనే కూర్చబడి ఉన్నాయి. లోపలున్న దారం మాత్రం ఒక్కటే, అది ఏకం. ఆ దారం లేకపోతే ఇవేమీ లేవు. కనుక ఆ దారాన్ని పట్టుకోగలిగేటువంటి ప్రయత్నం, ఆ దారమునందు దృష్టి పెట్టగలిగే ప్రయత్నం చేయాలి. చివరికి నేనుగా అనుకునే దేని యందు కూడా అదే దారం, నేనే ఆ దారము అనుకున్నప్పుడు అందరిలో ఉన్నటువంటి దారం కూడా నేనే అనేది స్ఫురణకు వస్తుంది. ఏ చైతన్యం విశాల ప్రపంచమునను ఆకాశమునను ఆకాశభూషణము సూర్యుని యందు కూడా వెలుగుచున్నదో ఆ చైతన్యమే భూమి కలుగునందున్న చిన్న కీటకమునందు కూడా వెలిగిచున్నదని గ్రహించాలి. ఏ చైతన్యమైతే ఈ విశాల ప్రపంచమంతటా ఆకాశములో చివరికి ఆకాశభూషణమైన సూర్యుని యందు కూడా వెలుగుతున్నదో, ప్రకాశిస్తున్నదో ఆ చైతన్యమే, అన్నిటికీ ఏదైతే ఆధారమై ఉన్నదో ఆ చైతన్యమే అంత గొప్పదైనటువంటి, అంత స్థూలమైనటువంటి, అంత మహత్తరమైనటువంటి చైతన్యమే చివరికి భూమి కలుగునున్నందున్న చిన్ని కీటకం అండి. చిన్న కీటకాలు ఉంటాయి, భూమిలో ఉంటాయి. చివరికి భూమిని రంధ్రంగా చేసుకుని అందులో జీవిస్తూ ఆ భూమినే ఒక చిన్న కవాటం, తలుపుగా చేసుకుంటాయి. అవి తీసుకుని బయటకు వస్తూ ఉంటాయి, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి కూడా ఇంతకి వీటి యందు ఏముందండి? అంత గొప్ప వాటిల్లో ఉన్నటువంటి చైతన్యం గొప్ప వాటిల్లోనే ఉంటుందా అంటే కాదండి. అంత చిన్ని క్రిమిలో కూడా అవే ఉంటాయి, ఆ చైతన్యమే ఉంది. ఇది గుర్తించాలి. కనుక బ్రహ్మాండమంతా కూడా నిండిపోయి ఉన్నటువంటి చైతన్యం ఏదో అదే అంత చిన్న సూక్ష్మ దాంట్లో కూడా సూక్ష్మమైనటువంటి
ప్రాణముతో చలిస్తున్న దాని యందు, చలించిన దాని యందు కూడా అదే నిండి ఉందండి. చరాచరములంతటా నిండి ఉన్నది ఏ శక్తి. కావున పాపరహితుడమైన ఓ రామచంద్ర, విభిన్న ఘటముల్లో ఉన్నటువంటి ఆకాశమునందు భేదమేమీ లేనట్లుగా భిన్న భిన్న శరీరములందున్న చైతన్యమందు పరమార్థమును ఏ భేదము లేదన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. ఎందుకంటే అనేక పాత్రలు ఉన్నాయండి, ఘటాలన్నారు. రకరకాల ఆకృతులతో ఉన్నటువంటి ఘటాలు ఉన్నాయి, పాత్రలు. వాటన్నింటిలో లోపల ఆ ఆకృతి ఎలా ఉందో అటువంటి ఖాళీ ఏర్పడుతుంది. అదే ఆకాశం. ఇంతగా ఆ శూన్యమే ఆకాశం. ఆ పాత్ర రూపం ఎలా ఉందో ఆ ఆకృతి కూడా అలా ఉంటుంది. కానీ అన్నింట్లో ఉన్న ఆకాశం మాత్రం ఒక్కటేనండి. ఒకే ఆకాశము భిన్న భిన్న పాత్రల లోపల ఎలా అయితే నిండిపోయి ఉంటుందో, అలాగే భిన్న భిన్నమైనటువంటి ఉపాధులన్నిటిలోనూ కూడా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి చైతన్యములో ఏ భేదము లేదు, ఒకటే చైతన్యం. అన్ని పాత్ర లోపల ఉన్నది ఒకటే ఆకాశం. ఎలా అదే విధముగా అన్ని ఉపాధుల యందు కూడా, అన్ని రూపాల యందు కూడా అంతర్గతంగా నిండి ఉన్న చైతన్యము ఒక్కటే. అదే భగవంతుడు. ఏకం కనుక భగవంతుడు ఒక్కడే అనేది పరమసత్యం అండి. కనుక ఒకే సన్మాత్ర వస్తువు సదా స్థితి కలిగి ఉండా, ఇక ఇది జనించినది, ఇది మిగిలిన నశించినది అని ఈ ప్రకారము ఆయా పదార్థములు కూర్చిన బుద్ధి నీకు తగదు. ఇది అసత్య బుద్ధి అవుతుంది. కావున ఓ రామ, ఒకే ఆత్మ, ఒకే సన్మాత్ర వస్తువు సదా నిండిపోయింది, సదా స్థితి కలిగి ఉంది. అది రావడము పోవడము లేదు, ఉండడము లేకపోవడము లేదు. కావున అది సదా స్థితి కలిగి ఉండ, ఇంకా మరలా ఇది జనించినది, ఇది మిక్కిలి నశించినది అని ఈ ప్రకారముగా ఆయా పదార్థములు కూర్చున్న బుద్ధి నీకు తగదు అన్నారు. దీన్ని బట్టి ఎవ్వరికీ జనన మరణాలు లేవు. వాస్తవానికి అసలు జనన మరణాలే లేవు. అసలు వచ్చింది లేదు, పోయింది లేదు. ఉన్నది ఒక్కటే, అది సదా ఉంది. అది ఎక్కడుంది? ఈ భూమి మీదేనా? కాదండి, సమస్తము నిండిపోయింది. ఇంకా అసలు అది కాని దానిది వేరే ఏమీ లేదు. ఈ విశ్వమా, ఈ విశ్వమా అంతము. కనుక ఈ విశ్వానికి ఇంకేదైనా ఉంటే అది కూడా, ఏదైనా సరే ఉన్నదాన్ని ఒకే శక్తితో ఇదంతా ఉందండి. కనుక అది లేని చోటు లేదు. మరి అది లేనప్పుడు, సమస్తము అదయ్యే ఉన్నప్పుడు, అదే సత్యమైనప్పుడు, అసలు ఉన్నదే అదైనప్పుడు, ఇంకొకటి లేనప్పుడు మళ్ళీ ఈ చావు పుట్టుకలు ఏమిటండి? పుట్టడినది ఎవరు? గతించినది ఎవరు? ఇది ప్రశ్నించుకోవాలి అందరం కూడా. కనుక ఈ పుట్టుట గిట్టుట, రావటం పోవడం ఇదంతా కూడా మరి ఏమిటి? ఏం జరుగుతుంది? ఒక వ్యక్తే కాదండి, అసలు ఈ జగమే పుడుతుంది, జగమే ఉంటుంది, జగమే నశిస్తుంది. ఈ ప్రపంచమాత తీరుతెన్నులే ఇట్లా ఉన్నాయి కదా. గొప్ప గొప్పవన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి, ఉంటున్నాయి, నశిస్తున్నాయి. ఇంతకీ ఇవన్నీ సత్యమా, అసత్యమా? అసలు ఉన్నదే ఒకటి, ఇంకొకటి లేదు, దానికి మించింది మీరా ఇంకొకటి లేదు, లేదని చెబుతున్నారు కదా. మరి ఇంతగా ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి వీటన్నిటిని ఏమనుకోవాలి అనే ప్రశ్న మనకు వస్తుంది, తప్పకుండా రావాలి కూడా. దానికే మనకి దైవజ్ఞులు, మహనీయులు, ఎందరో అనుభవజ్ఞులు చెప్పినటువంటి కూలంకుషంగా దాంట్లో ఉండేటువంటి అసలైన తత్వం ఏమిటి అంటే, యథార్థంగా ఇవేమీ లేవు. మరి అన్నీ ఏమిటండి అంటే, దీన్నంతటినీ బ్రహ్మ అని కొట్టేశారు. ఎలా అయితే అక్కడే మనకి సాదృశ్యం. మళ్ళీ ఈ యొక్క రజసర్పం కథ చెప్తారు. కనుక మళ్ళీ ఎలా అయితే తాడే సత్యము, పాము లేదు. కానీ పామును నమ్మినంత వరకు పాము ఉందని ఎలా అయితే ఇన్ని రకాల ప్రయత్నాలు చేశాం. కానీ అసలు ఎప్పుడూ పాము అనేది లేనే లేదు, పుట్టలేదు. పుట్టని పాముని కొట్టుట కొరకు ఎన్ని ప్రయత్నాలు చేశామండి. ఎంత భయపడ్డామండి, ఎంత ఎలా ఉన్నాం. కానీ నిజం తెలిసిన తర్వాత అన్నీ రహితమైపోయింది. కానీ ఇంతకీ ఎప్పుడైనా అక్కడికి పాము వచ్చిందా? మీరు అసలు చూడకముందు తాడేది, చూసిన తర్వాత దాన్ని పాము అనుకున్నప్పుడు తాడే. మీరు నిజం తెలుసుకుని ఇది పాము కాదు తాడు అనుకున్నప్పుడు తాడే. త్రికాలముల యందు ఏమై ఉన్నది? తాడే. మరి పాము అనేది ఎప్పుడైనా పుట్టిందండి? ఎప్పుడూ లేదు. కానీ పుట్టని పాము కొరకు చర్య మాత్రం నిజమండి. దాన్ని కొట్టుట కొరకు మనం చేసిన పరుగులాటలన్నీ నిజం.
దాన్ని చూసి భయపడినటువంటి భయాలన్నీ నిజం. అంటే అవన్నీ నిజంగానే భయపడ్డాం. ఎందుకని? అది బ్రహ్మాన్ని తెలియకపోవడం వల్ల. అలాగే ఈ జగత్తు కూడా భ్రమలో ఉన్నంత వరకు నిజమండి. ఇది నిజమని విశ్వాసం కలిగి ఉన్నంత వరకు దీంట్లో అనుభవిస్తున్న అనుభవాలన్నీ సత్యమే. అంటే ఇది అబద్ధంగా నటిస్తున్నామన్నట్టుగా ఎవ్వడూ నటించడండి. నటిస్తే వాడు జ్ఞాని అవుతాడు. దీంట్లో మునిగిపోయి దీంట్లో పూర్తిగా లయించిపోయే జీవిస్తాడు. కనుకని ఇదెంత బ్రహ్మ అని ఒకే ఒక్క మాటతో కొట్టేశారు. కానీ యథార్థం ఏదైతే ఉందో అదే సత్యము అన్నారు. కావున దాంట్లో జన్మ మరణానికి తావు లేవని చెప్పి విశ్లేషణ చేశారు. దీంట్లో మరికొంత భాగాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.